ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అందరికీ హల్లెలూయా. మంచిది. ఏమి అర్థమైంది మీకు చెప్పాలి, చెప్పండి. దేవుని సన్నిధిలో ఒక విషయం చెప్తాను ఎప్పుడు కూడా. నాకు దేవుడి సన్నిధి అంటే చాలా భయం అన్నవాళ్ళు ఒకసారి చేపకెత్తండి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పనా, దేవుడి సన్నిధిలో దేవుడు ఉంటాడు, అవునా కదా. మా ఇంట్లో ఎవరుంటారు? నేనుంటాను. మీరు వస్తే మీరుంటారు. మీ ఇంట్లో ఎవరుంటారు? మీరుంటారు. కానీ ఇది దేవుడి మందిరం, నాది కాదు, మీది కాదు. ఇదైతే ఎవరిదే? దేవుడి మందిరం. దేవుడి మందిరంలో దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన ఉన్నప్పుడు మనం ఎలాగుంటాం? చాలా క్రమశిక్షణగా ఉండాలి, చాలా క్రమశిక్షణగా వినాలి. ఏమన్నావు చెప్పండి. ఇప్పుడు 40 దినాలు కాదు, 40 దినాలు ముక్కుబడి కాదు, 40 దినాలు మాలని కాదు, 40 దినాలు అది చేయకూడదు ఇది చేయకూడదని కాదు. 40 దినాలు దేవునితో నువ్వు ఎలా గడిపావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 40 దినాలు, 7 దినాలు, 21 దినాలు కంటే యుగయుగాలు దేవునితో ఉండి ఒక రోజు ఉన్నది. దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఏ రోజు? మట్టల ఆదివారం అనే సందర్భం మనకి 4 సువార్తలు కనిపిస్తుంది. ఆ మట్టల ఆదివారం యొక్క మెయిన్ అంటే ఎక్కువ మన దేని గురించి మాట్లాడాలంటే, యేసు ప్రభుల వారి భూమి మీద తిరిగిన కాలమంతటిలో ఒక పక్క అయితే ఆయన యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడే కదా మట్టలెట్టుకుని వచ్చారు, ఖర్జూరపు మట్టలెట్టుకుని వచ్చారు కదా. అప్పుడే కదా ఓసన్న జయమని అన్నారు కదా. అయితే నేను చెప్పేది ఏంటో తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుడు అంటే యేసు ప్రభుల వారు బహుగా గణపరచబడింది ఆ రోజే. దేవునికి స్తోత్రం. ఎక్కువగా గణపరచబడింది ఆ రోజే. ఓసన్న జయము, దేవుని పేరట వచ్చేవాడ స్తుతించబడును కాకని బాగా ఆరాధించబడింది ఆ రోజేనంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుల వారు మొదట ఆయన బేతనియా, బెత్వాగే అనే 2 జంట గ్రామాలకు వచ్చాడు, అవునా. పట్టణాలు అనగా సిటీ, గ్రామాలు అనగా చిన్న పల్లెటూర్లు, ఓకేనా. ఆ పల్లెటూరులోనికి వచ్చేటప్పుడు ఆయన ఏం తోడుకు రమ్మన్నట్టు చెప్పండి. గాడిద చెప్పాలి, గాడిద పిల్ల అంటే కిరణ్ గాడిద అంటున్నాడు కాదు, గాడిద పిల్లని కూడా ఇప్పుకొస్తారు. దేవునికి స్తోత్రం. మత్తయిలో గాడిద పిల్లని తీసుకొస్తారు, ఓకేనా. మిగతా సువార్తలు అని గాడిద పిల్ల ఎక్కాడు అని ఉంటుంది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మత్తయి సువార్తలు ఒకసారి చూడండి, మీకు చెప్తాను. 21, మార్కులో 11 అధ్యాయం, లోకాలో 19 అధ్యాయం, యోహానులనేమో 12 అధ్యాయం. ఈ సారాంశం అని ఉంటుంది. చూడండి, 21లోకి రండి. అక్కడ ఏమని ఉంటుంది? 21:2 మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు నా ఇంక చూడండి, అర్థమైందా? అయితే ఆ 7వ వచనం చూడండి, ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. నా వైపు చూడండి. ఇప్పుడు గాడిద పిల్లని తీసుకొచ్చారా? బట్టలు గాడిద మీద వేశారు, గాడిద పిల్ల మీద వేశారు. కానీ యేసు ప్రభువులు ఎక్కడ కూర్చున్నారు? గాడిద పిల్ల మీద కూర్చున్నారు. మరి పెద్ద గాడి మీద ఎవరు కూర్చున్నారు? గాడిద అనగా మానవ స్వభావానికి సంబంధించింది. అయితే ఆ రోజున అక్కడ యెరూషలేములోనికి యేసు ప్రభువుల వారు ఆయన మనకు ప్రత్యక్షంగా కనబడతారు. కానీ అక్కడ తండ్రి, పరిశుద్ధాత్మదేవుడు వారు ఇరుగురు ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి యెరూషలేములోనికి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద గాడిద అంటే గాడిద మీద బట్టలు వేశారు, గాడిద పిల్ల మీద యేసు ప్రభువులు వారు ఎక్కారు. చూడండి, తండ్రి అయిన దేవుడు ఆ గాడిద మీద ఉన్నాడు. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. అర్థమైందా? మరి ఆ గాడిద మీద బట్టలు వేశారుగా, వేసారా? 2 గాడిద మీద బట్ట. మరి ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం.
కుమారుడని యేసుక్రీస్తుడు వారు గాడిద పిల్ల మీద కూర్చుంటే, మరి పరిశుద్ధాత్మదేవుడు జనాల మధ్యన యేసయ్యను గణపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? లోతుకే వెళ్ళంలే. అంటే నేను తండ్రి నేను ఒకే చోట ఉన్నాం చెప్పినప్పుడు అక్కడ కుమారుడికి అక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. మరి తండ్రి కుమారుడికి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు తండ్రి ఎక్కడ ఉంటాడా చెప్పండి? మీ కుమారుడికి అవార్డు ఇస్తున్నప్పుడు తండ్రి ఎక్కడ ఉంటాడు? మీతోటే ఉంటాడు. కానీ అక్కడ ప్రత్యక్షంగా నువ్వే కనబడతావు అవార్డు తీసుకున్నప్పుడు. పరోక్షంగా తండ్రి అక్కడ అందరిలోని చప్పట్లు కొడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమాడని చెప్పాను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు గాడిద మీద బట్టలు పరిచారు, గాడిద పిల్లల మీద బట్టలు పరిచారు. కానీ ఇక్కడ కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారు కూర్చుంటే తండ్రి అయిన దేవుడు ఆ పక్క గాడిద మీద కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు జనాల మధ్యన ప్రజలందరి చేత ఓసన్నా జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక అని జరుగుతుంది. ఇదే మట్టల ఆదివారం ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన ఆత్మీయ తండ్రి ఐజీ గారు ఉన్నారు కదా, ఆయన మట్టల ఆదివారం చిన్నతనములో చేయటానికి ఆయన ఊరు కారంచేడు ఊర్లో మట్టలు లేవు. అప్పుడు ఏ ఈత చెట్లు లేకపోతే ఇప్పుడు కూడా పట్టుకెళ్తాం కదా, ఒక చోట ఒక ఇంట్లో మట్టుకు ఉంది అప్పట్లో ఆ అంజూరు చెట్టు. అక్కడికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయికి కొద్ది కొమ్మలు కావాలి ఇవ్వండి, రోజు మట్టల ఆదివారం సండే స్కూల్ పిల్లలని గట్ట తీసుకుని ఓసన్నా జయమనుకుంటూ పాడుకుంటూ వెళ్తారంటే, ఇంటి యజమానుడు అని అంటే ఇది అసలు పండుతలేదు, కోత లేదు, ఏమీ లేదు, పర్లేదు తీసుకెళ్ళిపోయి మొత్తం చెట్టే నరికెళ్ళిపోండి అన్నాడంట. అప్పుడు ఆయన చిన్నప్పుడు ఐజీ గారు అన్నారంట, ఐజీ గారు ఏమొద్దండి, మీరు మాకు కొన్ని కొమ్మలు ఇవ్వండి, ఏం పర్లేదు, మేమందరం మా సండే స్కూల్ పిల్లలందరూ కూడా మేము ప్రార్థన చేస్తాము, ఈ చెట్టు ఫలిస్తుంది అని చెప్పేసి ఆ కొమ్మలు ఆయన యజమాని ఇచ్చిన తర్వాత కొమ్మలు తీసుకుని సండే స్కూల్ పిల్లలందరూ ఆ చెట్టు కాడ ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వచ్చే సంవత్సరం విస్తారమని కాపు కాసిందంట. దేవునికి స్తోత్రం. ఆ ఊర్లో పెద్ద సాక్ష్యం అది ఐజీ గారి గురించి. అన్యులు సైతం కూడా మారిపోయారు. అరే ఈ చెట్టు ఏంటి అసలు ఇంతగా పళ్ళు కాసేసినాయి అని. అప్పుడు ఆ మట్టలు తీసుకుని ఆయన చక్కగా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఓసన్నా జయమనుకుంటూ వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మట్టల ఆదివారం ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిళితమైన త్రియేక దేవుడిని ఇశ్రాయేలు ప్రజలు యూదులు హోసన్నా జయము హోసన్నా జయము అని ఘనస్వాగతం పలికారు. అయితే ఆ ఆహ్వానం యేసయ్యకు మరణానికి చూసినది. అర్థమైందా? ఆయన మరణించడానికి వస్తున్నాడు, యెరూషలేము పట్టణంలోనికి బంధించబడడానికి వస్తున్నాడు. అర్థమవుతుందా? అయితే ఆయన వచ్చేటప్పుడు గాడిద మీద వచ్చాడు. మీకు చెప్పాను, గుర్రం మీద రాలా, గాడిద మీద రావటం సమాధానంగా రావటం. గాడిద మీద రావటం ఏంటంటో చెప్పనా, ఆయనని అలా పట్టేసుకుంటే దొరికేస్తాడు. గుర్రం మీద వెళ్ళేవాడు దొరుకుతాడా? దొరకడు. కానీ ఈ రాజు ఈ రాజు అంటే నా రాజు లేదా నీ రాజు. అర్థమైందా? అన్నంటడుగా మా కింగ్. అర్థమైందా? ఆ రోజు ఇప్పుడు గాడిద మీద వస్తే రెండోసారి దేని మీద వస్తాడు? గుర్రం మీద వస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట చదవండి, మీకు చూపిస్తాను. 19వ అధ్యాయం 11వ వచనం. ఈ తెల్లటి గుర్రం మీద అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఎలాగుంటుందో తెలుసా? భూజనులందరూ కూడా రొమ్మును కొట్టుకుంటారు. ఇప్పుడు గాడిద మీద వస్తే నీ రాజు లోకువైపోయాడా? ప్రపంచానికి లోకువైపోయిందా? ఆయన గాడిద మీద వస్తుంటే ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, ఏమీ చేయలేడు అనుకుంటుందేమో లోకం. కానీ ఆయన ఒకప్పుడు ఎలాగొస్తాడు చూడండి. ప్రకటన గ్రంథం 19:11. తెల్లటి గుర్రం ఒకటి కనబడును, దాని మీద కూర్చుండు వాడును, నమ్మకమైన వాడును. ఒకసారి ఆగండి. ఆయన ఏ నామం కలిగిన వాడు? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆ కింద ఉంటుంది అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు. ఇలా చూడండి నా వైపు. ఇప్పుడు ఈ గాడిద మీద వస్తున్న యేసయ్య ఎలా ఉన్నాడు? సాత్వికుడుగా, దీన మనసు కలిగిన వాడుగా, కొడితే కొట్టనవాడుగా, తిడితే తిట్టనవాడుగా,
ఏంటి ఏమనంటే ఏమి అనకుండా మౌనంగా ఉన్నవాడిగా ఉన్నాడు గాడిద మీద. ఈ గాడిద మీద ఎందుకు తెలుసా? మనందరి కొరకు ప్రాణమును పెట్టడానికి, సమాధానపరచడానికి, నిన్ను నన్ను నిత్య జీవం వైపు నడిపించడానికి, తండ్రి చిత్తము భూలోకంలో నెరవేర్చడానికి ఆయన గాడిద మీద వస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు గాడిద మీద వస్తున్నాడు కదా అని చెప్పేసి ఒకవేళ క్రీస్తు అంటే ఎరగని వారికి లోకువా వచ్చేమో, కానీ మరి నీకేంటి లోకువా? భయం ఏది? భక్తి ఏది? పరిశుద్ధత ఏది? యథార్థత ఏంటి? అయ్యో నా రాజు ఈ స్థితిలో వస్తున్నాడంటే నా కోసమే. అరే పట్టేసుకుంటారు కదా, మరణానికి అప్పగించేస్తారు కదా. అయితే ఈ రాజు ఇలా రావడానికి గల కారణం నా కోసం. కానీ ఒక రోజున, ఒక దినమున ఈయన గుర్రమ మీద ఏంటి మహా ఉగ్రుడై, ప్రళయకాల రుద్రుడై ఏంటి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఆ సమయంలో వస్తున్నప్పుడు గనక ఏంటి ఇంకా ఎవరికి ఏమాత్రం కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకైనా రాజైనా ఆయన రాజు సింహాసనం మీద ఉంటాడు. ఆయన సింహాసనం న్యాయ తీర్పు కలిగినది. డబల సింహాసనం మీద ఉంటాడు. అప్పుడు అంతిమ తీర్పు జరుగుతుంది. ఎవరికో తెలుసా? మృతులకు సజీవులకు. అర్థమైందా? మృతులకు సజీవులకు అంతిమ న్యాయాధిపతి అయినా అటువంటి రాజు ఇప్పుడు ఎలా భద్రపరుచుకున్నావు, ఎలా ఇముడ్చుకున్నావు, ఎలా ప్రకటించగలుగుతున్నావు, ఎలా కనుక సాక్షిగా బ్రతగలుగుతున్నావు? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఓసన్నా జయము జయమని చెప్పి మరణానికి అప్పగించేశారు. తర్వాత ఈ రోజున మనము కూడా యేసయ్యను బాగున్నప్పుడు, అన్ని మనకు సమపాలంలో దొరుకుతున్నప్పుడు, యేసే మా దేవుడండి, యేసుప్రమ రక్షకుడండి, ఆయన లేకపోతే మేము లేవని చెప్పేసి రేపొద్దున గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, రేపొద్దున మనకి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరో మాకు తెలదు, యేసు ఎవరో మాకు తెలియదు అని మనము ఆ రోజున పక్కకి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. అర్థమవుతుందా? నేనేమంటానంటే సమయమందు అసమయమందు, ఏంటంట సమయమందు అసమయమందు ఎవరికి చేయాలి భక్తి? ఎవరు చేయాలి? క్రైస్తవులు చేయాలి. ఏంటి సమయం ఏంటి, అసమయం ఏంటి? ఇప్పుడు వారికి యేసు ప్రభుని చక్కగా వారు ఆహ్వానించడానికి అది మంచి సమయం. అది అబ్బా ఆయన చక్కగా గాడిద మీద వస్తున్నాడు, అబ్బా చాలా బాగా వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడని బాగుంది. ఇప్పుడు అసమయమైన పరిస్థితి ఒకటి ఉన్నది. నీతో ఆయన మాట్లాడాడు, ఆయన తీర్పు ఒకటే తీరుస్తాడు. ఆ పరిస్థితుల్లో కనుక నువ్వు వారికి ఇష్టమైన వ్యక్తిరాలుగా ఉంటే నీవు నిత్య జీవానికి వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి మనం చేస్తాం కాదంటలేదు. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు అన్నీ బాగుండి చేసే భక్తి కంటే ఏమీ లేనప్పుడు చేసే భక్తి అంటారా కాదంటారా? చెప్పండి. ఇప్పుడు ఇదిగో ఈ బైబిల్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని పట్టుకుని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఏంటి, ఒకవేళ పరిస్థితులను ప్రతికూలంగా మారిపోతే దీన్ని పట్టుకుని మాట్లాడగలడు ఎవడైనా? దీన్ని పట్టుకుని చచ్చిపోగలడు ఎవడైనా? దీన్ని పట్టుకుని సువార్త ప్రకటించగలడు ఎవడైనా? ప్రకటించలేడు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎవడైనా పట్టుకుంటాడు పరిశుద్ధ గ్రంథాన్ని. అర్థమవుతుందా? పరిస్థితులని వ్యతిరేకంగా మారినప్పుడు, ఇంటివారు వ్యతిరేకంగా మారినప్పుడు, ఊళ్ళో వాళ్ళు వ్యతిరేకంగా మారినప్పుడు, నీ ఆరోగ్యం నీకు వ్యతిరేకంగా మారినప్పుడు, నీ సహచర్య నీకు వ్యతిరేకంగా మారినప్పుడు, అర్థమవుతుందా? అప్పుడు పట్టుకోవాలి బైబిలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాని బాగుందిలే అని అనుకుంటే, బాగోలేని రోజు వచ్చినప్పుడు కనుక ఏం చేస్తాం అని అనుకుని మనం చల్లారిపోతే కనుక ఏంటి, మనం నిత్య జీవానికి వెళ్ళలేం. పరలోక రాజ్యం అందరూ వెళ్ళాలండి, అందరూ వెళ్ళాలి. పరలోక రాజ్యం వెళ్ళాలి వద్దా? అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలి. అదే పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే కనుక నీతిమంతుడిని మనం కలిగి మన హృదయంలో స్థిరపరుచుకుంటే ఆ నీతిమంతుడి కొరకు మనకి శ్రమలు వస్తాయి, ఆ నీతిమంతుడి కొరకు మనకి కష్టాలు వస్తాయి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇదిగో నువ్వు రాజుతో మాట్లాడితే కిరణ్ నీ జతకి రాను అని అన్నానికి ఎవరైనా మానేయచ్చు. కొంతమంది నాతో మాట్లాడుతూ మానేస్తారంట అని అంటారు, మానేయచ్చు, తప్పులేదు. కానీ నువ్వు ఆ రాజుతో కనుక ఉంటే, నేను మీతో ఉండనంటే ఇప్పుడు మీరు మానేస్తారా మానరా? ఏ రాజు? ఈ రాజు కాదు, రాజులకు రాజు. దేవునికి స్తోత్రం. కింగ్ యేసయ్యతో నువ్వు ఆయన ఆరాధిస్తే, ఆయన ప్రకటిస్తే, ఆయనే నువ్వు నమ్ముకుంటే, నేను నీతో ఉండను, నీతో రాను, నువ్వు వద్దు, నేను చంపేస్తాం అని అంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? చెప్పండి, ఏం చేస్తారు? నేను అంటాను,
ఇది పోగొట్టేసుకోండి. ఎందుకంటే ప్రభు కూడా మనకు చెప్పేశాడు, వాక్యమే ఆధారం చేసుకోండి, ఎవ్వడి మాట మీరు నమ్మొద్దు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి నిమిత్తం? అమ్మో, నా బిడ్డల నిమిత్తం పోతుంది, నా భార్య నిమిత్తం పోతుంది, నా భర్త నిమిత్తం పోతుంది. కానీ ప్రభు నిమిత్తం కనుక నువ్వు ప్రాణమును కనుక పోగొట్టుకుంటే, ద్వేషించుకుంటే, పరలోకంలో దాన్ని దక్కించుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే అన్నీ బాగున్నప్పుడు, శరీరము సహకరించినప్పుడు, ఇప్పుడు నువ్వు చేసే భక్తి పెద్ద లెక్క. నాకు 2 కాళ్ళు బాగున్నాయి, నేను పరిగెడతాను, పెద్ద లెక్క. ఒక కాలు లేకుండా నేను పరిగెత్తమంటే అది ప్రయాస. అర్థమైందా? అంటే 2 కాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా పరిగెడతాడు, అది సమయము. అసమయము ఒక కాలు లేదు, ఇప్పుడు అరే 2 కాళ్ళు ఉన్నవాడు పరిగెడతాడే, ఒక కాళ్ళు ఉన్న పరిగెడతాడు. ఆ సమయం వీడికి అసమయం. అంటే అలా చేయాలి భక్తి. శరీరం సహకరించకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, ఏంటి డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యమున లేకపోయినా, ఖచ్చితంగా మనం ప్రభువుని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఎవరైనా ప్రతిరోజు మానకుండా, ప్రతి ఉదయాన, ప్రతి రాత్రి కాలంలో పని ఎక్కువైపోయింది, ఒత్తిడి ఎక్కువైపోయింది, మనసు బాగలేదు, తలపోటు కొంది, మోకాలు నొప్పి ఉంది, అరికాలు నొప్పి ఉంది, రెగ్యులర్గా చేసే ప్రార్థనను వాయిదా వేశారా? మీకు ఇంకా అర్థం వల్ల చెప్తాను చూడ. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకి రావటానికి ఎన్ని ఆటంకాలు, అంటే బెడ్రూమ్లో నుంచి ప్రార్థన గదిలోకి రావటానికి ఎన్ని ఆటంకాలు. అదే ప్రార్థన ఆమెనగానే తుర్రు మనం వంటగదిలో పరిగెత్తిపోతారు చాలా స్పీడ్గా. మీకు అర్థమైందా? చాలా స్పీడ్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం, చాలా స్పీడ్గా వచ్చి బండి ఎక్కేస్తాం, చాలా స్పీడ్గా మనం వెళ్ళవలసి చోటుకి వెళ్ళిపోతాం. చూడు, అక్కడి నుంచి రావటానికి ఎంత స్పీడ్గా వస్తామో, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికే ఇవన్నీ మీ అందరి జీవితాల్లో ఉన్నాయి. నా జీవితంలో కూడా నేను అనుభవించినయే, నేనేమి పెద్ద ఏమీ కాదు. అర్థమైందా? ఒక్కొక్కసారి అవి నాకు తారసపడతా ఉంటాయి, కానీ అవి వెళ్ళేటప్పుడు నువ్వు ఎన్ని తెగదెంపు చేసుకుని వెళ్ళగలుగుతున్నావు. ఆమెనగానే అస్సలు పక్కనే ఉండరు, పరార్ అంటే లోకములోనికి వెళ్ళిపోవటానికి ఎంత ఆతృతో, లోకము నుంచి దేవుడి దగ్గర రావటానికే. కానీ నా యేసు ప్రభుల వారు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు మన కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన యెరూషలేములోనికి వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యెరూషలేములోనికి వస్తున్నాడు సుఖపెడడానికి కాదు, ఆయన ఏదో మంచిగా తినడానికి కాదు. యెరూషలేము పెద్దల చేత, యాజకుల చేత బంధించబడి, యోధా చేత అప్పగించబడి, ఆయన మరణానికి సిలువకి అక్కే ఆ శుభకరమైన పరిస్థితి మన కొరకు జరగటానికి, అది యెరూషలేములో కార్యసిద్ధి జరగాలి. కాబట్టి ఆయన యెరూషలేములోనికి వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చేసేటప్పుడు జరిగిన మీకు కొన్ని విషయాలు చెప్తాను. అసలు మట్టలాదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మట్టలాదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మట్టలాదివారం అని అనుకుంటున్న మన జీవితంలో కనుక ఏమేమి దేవుడు కోరుకుంటున్నాడు చూద్దాం. అదే 21:15-16 చదవండి. అదే మత్తయి చదువు 15-16. కొన్ని 16 చదవండి. ఆ 15 గణించి చదవాలి. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడిరి. నా వైపు చూడండి. మట్టలాదివారం అనగాన అంటే ఒక మొదటి ప్రాముఖ్యత చెప్తాను. టైం ఉంటే 7 చెప్తాను, లేదంటే ముగించేస్తాను. మొట్టమొదటి ఏంటి చెప్పడం? మట్టలాదివారం అంటే చిన్న పిల్లల ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న పిల్లల ఆరాధన అంటే మట్టలాదివారం చేస్తున్నావంటే, మట్టలాదివారం అనే జీవితంలో క్రైస్తవుడిగా గుర్తెరిగావంటే నా పిల్లలకి ఏం నేర్పుతున్నావు పిల్లలకి? ఇక్కడ చూడండి, వీళ్ళు మట్టలెట్టుకుని అయిపెట్టుకుని వారు అంటున్నారు, చిన్న పిల్లలు ఏమంటారు చెప్పనా? దావీదు కుమారుడికి జయమని వారు స్తోత్రగానాలు చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలండి, పసి పిల్లలు. వాళ్ళకి ఎవరు చెప్పారు? హోసన్నా జయము,
హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగా. కానీ చిన్న పిల్లలు ఆరాధన చేస్తున్నారు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? చిన్నపిల్లలకు మనం ఏమి నేర్పాలి? చిన్నపిల్లలకి ఈ రోజుల్లో మనం ఏం నేర్పుతున్నాం తెలుసా? వారు ఏడవగానే చేతిలోనికి ఏమి ఇచ్చేస్తున్నాం? ఇచ్చేస్తున్నాం. క్రైస్తవ తల్లికి నా మనవి, ఇవ్వద్దు. నేను అంటాను, వాడు ఏడ్చి దొల్లేసి గోడకేసి తల కొట్టేసుకున్న తల పగిలిపోయిన పర్లేదు, ప్రార్థన చేసి స్వస్థత వస్తుంది. కానీ ఫోన్ ఇవ్వద్దు. వాక్యము కానిది ఏది కూడా నీ బిడ్డలకు ఇవ్వద్దు. దేవుని ఆరాధన చేయటం నేర్పండి. వారు వచ్చి పిల్లలని ఆటంకపరుస్తారు. ఏంట్రా ఈ గోల ఏంట్రా అని అంటే ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? మీరు ప్రవచనాలు చదవలేదా? దావీదు కీర్తన 8వ అధ్యాయంలో ఉంటుందంట, చూడండి ఒకసారి. దావీదు కీర్తన 8:2 మాట ఉంటుంది, చదివేసి వచ్చేయండి. చంటి పిల్లలయు బాలుర యొక్కయు స్తోత్రముల మీద అని ఉంది కదా. పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చూడండి, ఇక్కడే ఉంది ఆ పదం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపచేసి అను మాట మీరు చదవలేదా? అంటే మీ ప్రవక్తలు చెప్పారు, నన్ను చిన్న పిల్లలు స్తుతిస్తారు, నన్ను బాలురు స్తుతిస్తారు, నన్ను బాలురు ఆరాధిస్తారు. చూడండి, పిల్లలను కనుక మీరు ఆపేసిన, పెద్దలను కనుక మీరు ఆపేసిన, ఈ రాళ్ళు ఏమవుతాయి? కేకలేస్తాయి. ఈ రాళ్ళు నన్ను ఆరాధన చేస్తాయి, ఈ రాళ్ళను స్తుతిస్తాయి. మీరు ఏం నేర్పాల పిల్లలకి? పోనిస్తాడు ఊరుకుంటాడు. పోనిచ్చేస్తే ఫోనులో వాడు నేర్చుకునే నీతి ఏంటి? ఫోన్ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. నువ్వేం నేర్చుకున్నావు? వాళ్ళకి ఏం నేర్పుతున్నావు? అరే బైబిల్ అవ్వచ్చుగలగా, వద్దంటాడా? పర్వాలేదు, ఒకటికి 2 సార్లు అయితే ఆడే చూసుకుంటాడు. తినగా వేపాకు తీయగా ఉంటుంది అన్నారు కదా పెద్దలు. ఫోన్ ఇవ్వటం అనేది నీ పిల్లలను దేవునికి ఆరాధన చేసే బాలురుగా నువ్వు తయారు చేస్తున్నావా? లేదు లోకం వైపు సాతానుకు ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఆ బిడ్డను తయారు చేస్తున్నావా? మరి ఇక్కడ యేసయ్యని యెరూషలేములోనికి ఆహ్వానించే ఆ తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఎందుకు తీసుకెళ్లారు? ఈరోజు దేవుడు మందిరానికి పిల్లలు ఎందుకు తీసుకురావటం లేదు? తల్లిదండ్రులు దేవుడి మందిరములుంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, పిల్లలు టీవీ దగ్గర ఉంటారు, పిల్లలు పిక్నిక్కి వెళ్తారు, చుట్టాలింటికి వెళ్తారు. అరే మరి చుట్టాలింటికి, పిక్నిక్కి, టీవీలకి వెళ్తే దేవుడు ఆరాధించే సమయం ఏది? ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చారు, తల్లిదండ్రులు ఆరాధన చేస్తున్నారు, పిల్లలు కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. ఇదే చిన్న పిల్లల ఆరాధన, మట్టల ఆదివారం ఆరాధన. దేవునికి స్తోత్రం. మట్టలు పట్టుకుని దేవుని ఆరాధన చేస్తున్నారు వారు, దేవుణ్ణి ఆహ్వాన పలుకుతున్నారు వారు. మరి మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఏం నేర్పాలనుకుంటున్నాం? ఏం నేర్పుతున్నాం? బాలుడు నడువవలసిన త్రోవ వాడికి నేర్పుము. సామెతలు 22:6 ఉంటుంది అనుకుంటా. పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోడంట. బాలుడు నడువవలసిన త్రోవ వాడికి ఎప్పుడు నేర్పాలి? చిన్నప్పుడు నేర్పితే పెద్దోడైతే తప్పిపోడు ఉంది బైబిల్లో, అవునా? పెద్దోడైకి నేర్పమని ఉందా? చెట్టే వంగనది, మొక్కే వంగనది, మోడే వంగునా? అంటే చిన్నప్పటి నుంచే పదే నీ బిడ్డలకు వాక్యము చెప్పు, దైవ సన్నిధికి తీసుకురా. వాడు రాకపోతే కొట్టని సరి తీసుకురా, వాడు మాట వినకపోతే ఏదో ఒకటి వాడిని మబ్బులింగి పెట్టని సరి తీసుకురా. దేవుడి సన్నిధిని కూర్చుండబెట్టాలి. ఏడ్చాడని వదిలేసి, ఏడ్చాడని పోనిచ్చేసి, ఏడ్చాడని చెప్పేసి ఏంటి వాడి స్వేచ్ఛానుసారంగా వదిలేస్తే రేపొద్దున వాడి జీవితాన్ని పాడు చేసింది ఎవరంటే తల్లిదండ్రులే. ఇక్కడ బిడ్డలందరూ కూడా చంటి పిల్లలు, బాలురులు, చంటి పిల్లలు వచ్చేసారంటే అక్కడికి వచ్చేసి తల్లిదండ్రులు ఆహ్వానిస్తూ ఉంటుంటే బిడ్డలు కూడా ఏమంటున్నారంటే దావీదు కుమారుడికి జయం, దావీదు కుమారుడికి జయం, రాజుకి జయం. తండ్రి పేరు నిజంగా వారిని దేవుని ఆరాధన చేస్తూ ఉంటుంటే సద్దుకైలకి పరిచయలకి నచ్చలా. ఆపండి, నేను అంటాను, నీ బిడ్డలతో కుటుంబముతో కనుక వచ్చి దేవుడి సన్నిధిలో కనుక ఆరాధిస్తే అపవాదైన సాతానికి ఇష్టం ఉండదు. ఉంటుందా? వాడు ఆటంకపరిచినప్పుడు చెప్పాలి,
నా మీద, నా కుటుంబం మీద నీకు అధికారం లేదని చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేర్పుతున్నామా? మీరు గమనించండి, చాలా క్రైస్తవ కుటుంబాలలో చాలామంది కూడా పిల్లల పరిస్థితి ఇలాగే ఉంది. నేను చూశాను. ఏడవగానే ఫోన్ ఇచ్చేస్తారు. నిజంగా ఫోన్ పిల్లల చేతులు చూసినప్పుడు నాకు ఎంత కంప్రమైజ్ తెలుసా వాళ్ళు. పిల్లల చేతిలో ఫోన్ ఉంటే దేనికి వాడితే బైబిల్ చదువుతారా? వాళ్ళు ఏయేయో చూచేస్తూ ఉంటారు. పోనీ చిన్నపిల్లలు పాపం ఏం చూస్తారు, మంచిగా చూస్తారు. కానీ నేను అన్నది ఏంటంటే, ఆ ఫోన్కి ఎడిట్ అయిపోయి మందిరానికి రారు. బైబిల్ అంటే తెలియదు, ఫోను బైబిల్ పక్కన ఉంటుంది, కానీ బైబిల్ కాకుండా ఫోనే తీసుకుంటే కారణం దానికి ఎడిట్ అయిపోయారు. కానీ ఇక్కడ చిన్న పిల్లలు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు? మట్టల పట్టుకుని. అర్థమైందా? మట్టల పట్టుకుని దేవుడిని ఆరాధన చేస్తూ యేసయ్యను వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. నా పిల్లల పరిస్థితి ఎలాగుంది? దేవుడిని ఆరాధించేవారుగా ఉన్నారా? దేవుని స్తుతించేవారుగా ఉన్నారా? ఆయన అంటాడు, చంటి పిల్లల యొక్కయో బాలుర యొక్కయో స్తుతి మూలముగా నేను దుర్గములను స్థాపించుకుంటాను అంటున్నాడైనా. అంటే ఆయన ఇష్టపడుతున్న ఆ కార్యాన్ని మనం చెయ్యం. మన పిల్లల ద్వారా ఆయన గణపరచాలనుకుంటుంటే మన పిల్లల్ని లోకాధికారి సాతాను గణపరిచే బిడ్డలుగా మనం ఉంచేస్తున్నాం. మనమే మన పిల్లలని మనకు తెలియకుండానే దేవుడి వాక్యానికి దూరంగా పెంచేస్తున్నాము. ఇవ్వకూడదు. రెండో చూడండి. లోకాధ్యాయునికి రండి. 19, 37, 38 చదవండి. లోకాధ్యాయం 19, 37, 38. ఒలీవల కొండకు నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములు మహిమయు ఉండునుగాక. చూడండి చాలు. మొదటి ఆరాధన శిష్యుల ఆరాధన, మట్టల పట్టుకుని. ఈ రెండోది మొదట చిన్నపిల్లల ఆరాధన, రెండోది శిష్యుల ఆరాధన. ఇటక్కడ శిష్యులు ఏమంటున్నారంటే, ఆ సమూహం అంతా సంతోషించుతూ ప్రభు పేరట వచ్చేవాడు ఏమైపోవును? స్తుతించబడునుగాక. శిష్యులు అంటే ఎవరు? 12 మంది. నేటి శిష్యులు అంటే ఎవరు? సువార్త చివరిలో ఉంటుంది, సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి, తర్వాత అనేకులను నాకు శిష్యులుగా చేయండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరము కూడా క్రీస్తుకి శిష్యులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు యెరూషలేములోనికి ఆయన వస్తున్నప్పుడు శిశు సమూహం అంతా ఎలాగైతే ఆయన స్తుతించిందో, ఆయన గణపరిచిందో, ఈ రోజున మన రాజు, నీ రాజు లేదా నీ కింగ్ నీ హృదయములోనికి, నీ కుటుంబములోనికి, నీ సామ్రాజ్యములోనికి ఆయన నువ్వు ఆహ్వానించితే ఎలా ఆహ్వానించాలో తప్పున సంతోషంతో ఆహ్వానించాలి. శిష్యురాలుగా నువ్వు ఏర్పరచబడ్డావంటే శిష్యుడు అనగా ఏంటి? క్రీస్తు అంటే తన గురువు, అంటే తన యజమానుడు, అంటే క్రీస్తు మనకి గురువు. ఆయన ఏ రీతికైతే మార్గం వేసి మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు, దాన్ని నువ్వు సంపూర్తి చెయ్యాలి. దాని నుంచి ఎడమకి కుడికి తప్పిపోకూడదు. అంటే ఏంటి? ఆయన మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిన ఏంటో తెలుసా? ఇదే త్రోవ, ఇందులో నడవడి. అంటే శ్రమల మార్గం, ఇరుకులు, ఇబ్బందులు. దేని కొరకంటే ఆయనను ప్రకటించేటప్పుడు, ఆయనను అనేక మందికి నువ్వు పరిచయం చేసేటప్పుడు జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా? శిష్యులుగా మనం భరించేది ఏంటో తెలుసా? శ్రమ, బాధ, నింద, ఇరుకు, ఇబ్బంది, కష్టాలు, నష్టాలు, అవమానాలు, తిరస్కారాలు, నిందలు. ఇవన్నీ ఏది నాకు వద్దు అంటే నువ్వు శిష్యురాలుగా పని చేయకపోక దేవుణ్ణి ఆరాధించడానికి నీ యోగ్యుడు కాదు, యోగ్యురాలు కాదు.
అర్థమైందన్నమాట. ఇప్పుడు ఆరాధన చేసేస్తున్నాం మన శిష్యులు, ఇప్పుడు ఆరాధన చేసేస్తున్నాం కదా, మనం పాటలు పాడేస్తున్నాం కదా, దేవుని స్తుతిచ్చేస్తున్నాం కదా. రేపు అదే ఆరాధించిన ఆ దేవుడి నిమిత్తం కనుక నీకు శ్రమ వస్తే అప్పుడు ఆరాధించగలవా? అప్పుడు పాట పాడగలవా? అప్పుడు స్తుతించగలవా? అప్పుడు కొనియాడగలవా? అది మీరు పరిశీలించుకోండి. శిష్యురాలుగా ఉండాలనుకుంటే. కానీ ఆ రోజున శిష్యు సమూహం అంతా సంతోషించి ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడునుగాక అని అన్నారా? ఆ తర్వాత కాలంలో శిష్యుల పరిస్థితి ఏమైపోయింది తెలుసా? చెరచ్ఛేదనము చేయబడింది. అవునా? హతసాక్షులైపోయారు. అవునా? శిష్యులు ఎవరు బ్రతుకున్నారు చెప్పండి? అందరూ హతసాక్షులు అయిపోయారు, ఒక్క యోహాను తప్ప. యోహాను కూడా హతసాక్షి చేయడానికి చాలా ప్రయోగాలు జరిగినాయి. ప్రభు రక్షించాడు. ఎందుకంటే యోహానుతోటి ఒక పని ఉంది. ఒక గ్రంథం రాయాలి, ప్రత్యక్ష గ్రంథం రాయాలని నూనెలు వేసినా చనిపోలేదు యోహాను. మలమల కాగే నూనెలు వేస్తే చనిపోలేదు. తర్వాతకి ఏయో ప్రయోగాలు చేస్తే చనిపోలా. ఈడు ఎలా చనిపోడు, మానసికంగా చంపేద్దాం, 80 సంవత్సరాలు వృద్ధుడు కదా చెప్పేసి పద్మాసు దీపంలో పాడేశారు. పద్మాసు దీపం అంటే తెలుసా? మనం వెళ్తే కదండి తెలిసేదండి. పాస్పోర్ట్లు ఉండో, ప్రయాణాలు ఉండో, సముద్రం మధ్యలో ఉంటుంది ఒక దీవి, చీకటి, విషసర్పాలు. అక్కడ వదిలితే కొన్ని క్షణాల్లోనే ఏదో ఒక పురుగో పామో ఏదోటి కాటేస్తే చచ్చిపోతాడు. అంటే చీకటి అన్నమాట. అంటే అటువంటి చోట పాడేస్తే, అటువంటి చోట చీకటి కలిగిన చోట యోహాను పాడేస్తే కళ్ళుకి ఏమీ కనబడతలేదు. అటువంటి కారు చీకట్లో యోహాను పాడేస్తే దేవుడు అద్భుతమైన దర్శనం ఇచ్చి ఆ నేత్రాలతో పరలోక రాజ్యాన్ని చూస్తూ ప్రకటన గ్రంథం రాశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చీకటి కలిగిన ప్రదేశంలో ఉండి కన్నులు తెరవబడితే పరలోక రాజ్యాన్ని చూశాడు. పరలోక రాజ్యాన్ని చూస్తూ పిన్ టు పిన్ మొత్తం రాసేశాడు. దేవునికి స్తోత్రం. అంటే శిష్యులు ఎవరైనా బ్రతికారా? బ్రతకలేదు. ఇప్పుడు మనందరం శిష్యులమే, మనందరం క్రీస్తును ప్రకటిస్తున్న వారమే. రేపొద్దున ప్రభువుని గణపరిచిన మనము రేపొద్దున ప్రభు నిమిత్తము మనము నల్లగా గొట్టబడే రోజు వస్తుంది. వచ్చేసింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పాలి. అలాంటి రోజు మనకి సమీపంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మట్టలట్టుకుని పిల్లలు ఆరాధన చేశారు, శిష్యులు ఆరాధన చేశారు. ఎలాగ ఆరాధన చేశారు? ప్రభు పేరట వచ్చేవాడు చెప్పాలి స్తుతించబడునుగాక. అదే మట్టలు, అదే ఖర్జూరపు ఆకులతో ఒక రోజున ఆయనకి ఘనస్వాగతం పలికే రోజు ఒకటి ఉన్నది. ఇదే మట్టలు, ఇదే ఖర్జూరపు ఆకులతో. అర్థమైందా? చూడండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట అనుకుంటా, 7:9 ఉంటుంది చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. వారెవరనగా తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలను చేతబట్టుకుని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడి స్తోత్రములు చెబుతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఎవరు? తెల్లని వస్త్రములు ధరించుకుని ఖర్జూరపు మట్టలను పట్టుకున్నవారు. అవునా? ఖర్జూరపు మట్టలు అక్కడ కనపడుతున్నాయి. ఎక్కడ? పరలోకములు కనబడుతున్నాయి. ఇక్కడ పట్టుకున్న ఖర్జూరపు మట్టలు, ఇక్కడ పట్టుకున్న ఖర్జూరపు మట్టలు పరలోకంలో కనబడుతున్నాయి. కానీ అక్కడ ఉన్న వ్యత్యాసం ఏంటంటే అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. నేను అంటాను, ఇప్పుడు ఖర్జూరపు ఆకులు పట్టుకున్న నా ప్రియమైన చెల్లి తమ్ముడు, మీరు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు మట్టలాదివారం. ఓకే, రేపు పరలోకంలో ఉంటావా? లేదా ఆచారబద్ధంగా చేసేసి వదిలేసి పాడేసి వెళ్ళిపోతే రేపొద్దున పరలోకములో తెల్లని వస్త్రములు కలిగిన వారు ఎవరు? ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నది ఎవరు? అది నువ్వైతే ఎంత బాగుండు.
అంటే నేనేమంటా చెప్పనా, ఇప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకోవడం తప్పు కాదు. ఖర్జూరపు మట్టలు పట్టుకోవడం పిల్లలు ఆరాధన చేశారు, శిష్యులు ఆరాధన చేశారు, నువ్వు చేసావు. ఇదే ఖర్జూరపు మట్టలు పట్టుకొని నీవు నీ నిజ జీవితము రేపొద్దున పరలోకములు దేవుని ఎదుట సాగిలి పడినప్పుడు తెల్లని వస్త్రములు, ఏ తెల్లని వస్త్రములు? గొర్రె పిల్ల రక్తముతో తమ బట్టలు ఉతుక్కున్నవారు, తన వస్త్రాలు ఉతుక్కున్నవారు, తెల్లని వస్త్రాలుగా ఉతుక్కున్నవారు అక్కడ మనం కనబడాలి. అలాగ మనం కనబడాలి. కనబడతామా? చాలామంది కనబడరు. ఎందుకో తెలుసా? దాని విలువ తెలియని వారు, దాని గురించి తెలియని వారు ఆచార సంబంధంగా చేసేసి పాడేసి వెళ్ళిపోతున్నారు. నేనంటే ఏంటో తెలుసా? చెయ్యి. దేవుడు మహిమపరచబడేది ఏదైనా చెయ్యి. దేవుడు నీ ద్వారా గణపరచబడేది ఏదైనా చెయ్యి. దేవుని ఎక్కడ తక్కువ చేసేది వద్దు. దేవుని గణపరచు. చిన్నపిల్లలు గణపరిచారు, శిష్యులు గణపరిచారు, నువ్వు గణపరచు. కానీ గణపరుస్తున్న నీవు, గణపరచబడుతున్న యేసయ్య, జాగ్రత్తగా ఉండండి, గణపరచబడుతున్న యేసయ్య పరలోకంలో ఉంటాడు. మరి గణపరుస్తూ నువ్వు ఉంటావా? అది పరిశీలించుకో. ఈరోజు సాత్వికుడు, ఈరోజు దీన మనసు కలిగిన వాడు, ఈ రోజుని భూమి మీద నేను ఆరాధన చేశా, నేను స్తుతించా. ఈరోజు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు కింగ్. ఆయన ఎదుట నా జీవితం ఎలాగుంది? తెల్లని వస్త్రములు కలిగి ఉన్నానా? తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి? గొర్రె పిల్ల రక్తములో తన పాపాలు అతిక్రమములు కడుక్కున్న వారికి ఇవ్వబడతాయి. అర్థమైందా? ఆ వస్త్రములు మనం కలిగి దేవుడిని పరలోకములో ఖర్జూరపు మట్టలతో ఆరాధించేవారుగా మనం ఉందుముగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరొకటి, ఆయన యెరూషలేములోనికి ఆ మట్టల ఆదివారం నాడు ఆయన వస్తున్నప్పుడు ఆ రోజున జరిగిన గొప్ప స్వస్థతలు, అప్పుడు ముందు జరిగిన వాటన్నిటికంటే ఎక్కువ స్వస్థతలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. మత్తయిలోని 21లో ఉంటుంది, కుంటివారు, గుడ్డివారు అనేక మంది వచ్చారు. అక్కడికి వచ్చారు లేదు చూడండి. మ్ 13, 14, 21, 14 గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను. చూడండి, చాలామంది వచ్చారు. అంటే చూడండి, పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, కుంటోళ్ళు వచ్చారు, నడ్డోళ్ళు వచ్చారు, వ్యాధిగ్రస్తులు మళ్ళీ వచ్చారు అక్కడికి. చూడండి, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు బలహీనత కలిగిన వారు కూడా వచ్చారు. కానీ ప్రభువు ఆయన మరణము సమయం ఆసన్నం అవుతుందని తెలిసి కూడా ఓ పక్క ఆరాధించబడుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ ఎటువంటి గర్వం రాకుండా ఆయన సహాయం కోరిన వారిని, ఆయన కొరకు మేలు కొరకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచాడు. స్వస్థపరచలేదా? స్వస్థపరిచాడు. నేను అంటాను, దేవుడి సన్నిధానములు ఎన్ని రోజులు ఆరాధన చేస్తామో, ఎన్ని విధాలుగా ఆరాధన చేస్తాము. మట్టల ఆదివారం అని మట్టలు పట్టుకుని ఆరాధన చేస్తాము, పునరుద్ధానపు దినమునని లేచాడని సమాధి గెలిచిన ఆరాధన చేస్తాము. ఎన్ని ఆరాధనలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ఆపత్త కాలంలో ఉన్న వారిని ఆయన ఆదరించి స్వస్థత ఇచ్చి పంపించారు, నువ్వు నేను కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా నీవు దేవుని ఆరాధన చేస్తున్నావు, నేను దేవుని ఆరాధన చేస్తున్నావు. మరి బలహీనులు ఉన్నారే మనతో, మరి వారి గొడవ ఏంటి? కూటికి గతి లేని వాళ్ళు ఉన్నారే, ఆ పూటకు ముద్ద లేని వాళ్ళు ఉన్నారే, మన పక్కింటి వాళ్ళు భోజనం వండుకోలేని వాళ్ళు ఉన్నారే. మరి వారిని నువ్వు ఎప్పుడైనా ఆదరించగలిగావా? వారికి ఒక ముద్దెట్టగలిగావా? వారికి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వగలిగావా? కానీ దేవుని ఆరాధన చేసేస్తాను నేను. దేవుని ఆరాధన చేసేస్తాను. ఆ యేసు ప్రభుల వారు అంతమంది జనాల్లో కూడా ఆ అవసరతకు వచ్చిన వారిని గుర్తించాడు. దేవునికి స్తోత్రం. మనం గుర్తించాలి. క్రైస్తవులం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు మనస్సు కలిగిన వాళ్ళం, క్రీస్తు తత్వము కలిగిన వాళ్ళం, క్రీస్తును నరనరాలు ఇముడ్చుకున్న వాళ్ళం. అటువంటి వారు మనము ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు మనం చూడాలండి. పౌలు అంటాడు, ఏ పాటికి మీ కార్యాలేనా, మీ సొంత కార్యాలేనా, ఇతరుల కార్యాలు కూడా చూడండి అని ఎఫెసీ పత్రికలోనే ఇందులో అంటే చూడండి. అంటే మనము క్రీస్తును కలిగిన తర్వాత క్రీస్తుకి ఎవరు కావాలి? నువ్వు కావాలి, నీ వెనకున్న వాళ్ళు కావాలి. 99 మంది గొర్రెలు కావాలి, తప్పిపోయిన గొర్రె కావాలి. నువ్వు కావాలి, దేవుడికి సన్నిధికి రానోళ్ళు కావాలి. అలాంటప్పుడు దేవుడికే వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు మరి నీకు నాకు ఏంటంట?
మరి వారి గురించి ఎందుకు పట్టించుకోం? వారి గురించి ఎందుకు ప్రార్థన చెయ్యం? వారి గురించి ఎందుకు మనం దేవుడి సన్నిధిలో మనం మొర్రపెట్టాలి? నేను అంటాను, మీకు రుణం నిజం చెప్పండి, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఒక 10 మంది కోసం ఎవరి కోసం ప్రార్థన చేశారు మీరు మానకుండా? ప్రభువా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఆహారం ఇచ్చే, నా బిడ్డలను బాగా చూడు, నాకు గర్భఫలం ఇచ్చే, నాకు ఆరోగ్యం ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే అని అనుకుంటామే తప్ప మనము ఇతరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఇతరుల అవసరతలు పట్టించుకున్న వాడే క్రీస్తు మనసు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు కలిగినదే, లేనిదొద్దు. ఏమీ లేకపోతే కనీసం నోరుందిగా ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి. చెయ్యాలొద్దా? చెయ్యాలి. నువ్వు అలా చేయకుండా ఎన్ని ఆదివారాలు ప్రభు సన్నిధిలో గడిపిన వ్యర్థమే. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినోడికి ఏం చేశాడు తెలుసా? అందరికీ స్వస్థత ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. అంటే వారి అవసరతలు తీర్చాడు. మనం కూడా నా అవసరతలు తీర్చాలి. మనము కూడా వాళ్ళ అవసరతలు తీర్చాలి. వారు ఏదైతే కోరుకుంటున్నారో అది మనకి సహకారం ఇవ్వాలి. ఏమీ లేకపోతే ప్రార్థన చేయాలి. ప్రార్థన సహకారం చాలా గొప్పది, చాలా గొప్పది. సమూయేలు అని అంటాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటం నాకు పాపం. నాకు తెలుసా, మీరు ప్రార్థన చేయకపోవటం పాపం. ఏ ప్రార్థన? ప్రజలందరి కోసం. సమయం లేదు, గంట ఎట్టేస్తుంది, లేకపోతే 2 గంటలు ఎట్టేస్తుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెయ్యాలని షార్ట్ కట్లు కూడా చేసేస్తారు చాలామంది ప్రార్థనలు. ఎలా చెప్పనా? ఒక్కొక్కళ్ళు పేరెత్తి వాళ్ళందరిని దీవించి అంతే. అయితే నేను చెప్పే ప్రార్థన చెప్పనా, ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రస్తావించినప్పుడు ఆ వ్యక్తి భార్య లేదా ఆ వ్యక్తి భర్త, బిడ్డలు, వారి సమస్తాన్ని ఒక్కొక్కటి ప్రభువుకి మీరు అప్పగించాలి. అది ప్రార్థన. అంతేగాని రాజుని, కిరణ్, రమేష్ని, మహేష్ని ప్రభు అందరూ దీవించి అంటే అదేంటి? ఇప్పుడు కుంటోళ్ళకి ఏం కావాలి? కాళ్ళు కావాలి. గుడ్డోడికి కళ్ళు కావాలి. మోగోడికి నోరు కావాలి. ప్రభువు దగ్గరికి వచ్చిన ఒక్కొక్క సమస్య చాలా ఒక్కొక్కటి కావాలి. అందరూ ఒకటి కాదు కదా. మరి ప్రార్థన కూడా అందరూ కూడా కాదు. ప్రతి ఒక్కరి గురించి వ్యక్తి గురించి ప్రార్థన చేసి వారికి ఏదే అవసరమో చేయాలి. ఓకేనా? 4వది ఏంటో తెలుసా? ప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు జరిగినది. ఆ మట్టల ఆదివారం రోజున జరిగేది. ఆ మట్టలు ఎట్టుకుని ప్రభుని యెరూషలేములోనికి వారు ఆహ్వానించినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? మందిరము పరిశుద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే యెరూషలేములోకి వచ్చారో దేవాలయంలో వ్యాపారం జరుగుతుందా లేదా? పావురాలు, రోకలు అమ్ముతున్నారు. ప్రభు బల్లలు పడదోసి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేసేసారని చెప్పి కొరట రులిపించాడు. అవునా? నేను చెబుతున్నమాట, దేవాలయమును పరిశుద్ధపరిచాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఉండే దేవాలయం ఏది చెప్పండి? నూతన పునరుద్ధానుడు అయిన తర్వాత యేసయ్య చెప్పిన మందిరం ఏది? స్తోత్రం. శిథిలమైపోయే దాంట్లో ఉండడంట, మానవ దేహములో ఉంటాడైనా. ఇదే అని కోరుకున్న స్థలం. ఇందులో ఉండడానికి ప్రతిరోజు అని తలుపు తట్టుతున్నాడు, హృదయం అనే తలుపులోనికి రావటానికి. దేవునికి స్తోత్రం. హృదయం అనే ఈ స్థానంలోనికి రావటానికి ఇష్టపడుతున్నవాడు. అంటే నేను చెబుతున్నది ఏంటో తెలుసా? ఈ రోజున నీ దేహమే దేవునికి ఆలయం. పౌలు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, నీ దేహము దేవుని ఆలయం ఉందని మీరు ఎరుగురా. ఎవడైనా దానిని పాడు చేస్తే దేవుడు వాడిని బాగు చేస్తాడు. అంతే కదా? పాడు చేస్తాడు. ఇందుకో మాట చెప్పాడు పౌలు. అక్కడ భౌతిక సంబంధమైన కట్టబడిన మందిరములో వ్యాపారం జరిగితేనే యేసయ్యకి అంత కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆయనే ఉండడానికి ఇష్టపడుతున్న ఈ దేహాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటే, చూడకూడని చూసి, మాట్లాడకూడని మాట్లాడి, వెళ్ళకూడని చోటకు వెళ్ళి, తినకూడని నువ్వు తిని, పండుకోండవలసిన చోట పండుకోకుండా, స్నేహం చేయవలసిన వ్యక్తులతో చేయకుండా, చూపుల ద్వారా, మనసుతో, ఆలోచన చేత, తినే తిండి ద్వారా, కలల ద్వారా అపవిత్రపరచబడిపోతే నీ దేహం ద్వారా, నీ దేహాన్ని అలా చేస్తే ప్రభు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మరి ఊరుకోడు అని వాక్యం చెబుతున్నప్పుడు నీ శరీరం నీదా? ఆయన కలుగు చేసింది నీ దేహం. ఆ దేహంలో ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఈ దేహము దేవుని ఆలయమని ఎరిగినప్పుడు, ఈ దేహాన్ని నువ్వెందుకు పెంచి పోషించి దేవుడి వాక్యం చేత నలగొట్టకుండా సుఖాల వైపు, పండగల వైపు, పబ్బాల వైపు, దేవుడి మందిరానికి రాకుండా, దేవుడికి సంబంధం లేని వైపు నీ శరీరం వెళ్ళిపోతుందంటే ఎవరు నడిపిస్తున్నారు దాన్ని? చెప్పండి.
సర్వ శరీరములు గడ్డిని పోలి ఉన్నారని పేతురు చెబుతున్నాడు కదా. ఇప్పుడు సర్వ శరీరాలు ఎక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు చాలామంది ఎక్కడ ఉన్నారు? ఎక్కడెక్కడో ఉన్నారు. ఇంటికాడ ఉన్నవాళ్ళు ఇంటికాడ ఉన్నారు. యా అంటే నొప్పి, యా అంటే జ్వరము, యా అంటే చెప్పండి కదా. మరి నేను ముందు చెప్పాను కదా, యేసయ్య యెరూషలేములకు వస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చారడికి? కుంటోడికి ఏం పని, అక్కడ ఇంట్లో ఉండొచ్చు కదా. అవసరం, వాడి కాళ్ళు కావాలి. గుడ్డోళ్ళు వచ్చారు, మోగోళ్ళు వచ్చారు, మొత్తం రోగస్తులు అందరూ వచ్చారు. రోగంతో ఉన్నవాడు ఇంటికాడ ఉండాలి కదా, మరి మందిరానికి ఎందుకు అని ఆగిపోతున్నారు చాలామంది. మరి అక్కడ యేసయ్య దగ్గరికి వారందరూ ఎందుకు వచ్చారు? నువ్వెందుకు వస్తలే దేవుడి మందిరానికి? కాస్త మోకాలు ఎప్పెడితే కుంటుకుంటూ రావచ్చుగా. కుంటోడు వచ్చాడు ఎక్కడికే? ఒలివ కొండ దగ్గరికి వచ్చాడు రాలేదా? గుడ్డోడు తడుపుకుంటూ వచ్చాడు రాలేదా? మరి నువ్వెందుకు దేవుడి మందిరానికి రావటం లేదు? అడిగితే సాకులు, అడిగితే ఏదో పొంతన లేని సంబంధము లేని మాటలు. నేను అంటాను, దయచేసి చెప్తున్నాను, ఇలాగ చెప్పటం మీరు అలవాటు చేసుకుంటే నేను వింటా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు. కానీ పరలోకములో వన్ సైడ్ వారే. ప్రభు మాట్లాడతాడు, సమాధానం ఉండదు. ఒకవేళ ప్రభు మాట్లాడింది అబద్ధమైతే నువ్వు మాట్లాడతానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభు మాట్లాడేటప్పుడు ఉంటుందా? ఒక జడ్జి గారు మాట్లాడితేనే మౌనంగా ఉండాలి తలదించుకుని. ఆడు మళ్ళీ ఎదురు సమాధానం చెప్తే మళ్ళీ వెంటనే ఆడికి జైలు అడిపోదు. ఇలా ఉండాలి తలదించుకుని. ప్రభువు సత్యవంతుడు. నేను మార్గమును జీవమును సత్యమని చెప్పిన అబద్ధం ఆడతాడా? నన్ను నిలబెట్టే రాజుగా ఇది అని చెప్తున్నప్పుడు ఒక్క మాట కూడా కాదని చెప్పడానికి ఉండదు. నేను అటువంటి తీర్పు ఉంది అక్కడ. మరి అలాంటప్పుడు చెప్పే సాకు ఇక్కడ నేనే అంటాను, నువ్వేంటా, నేను చెప్తే నువ్వంటా, నువ్వు చెప్తే నేనంట. ప్రభు విననప్పుడు నీకు ఏ పరిస్థితి అయితే, కాలు లేకపోతేటి, చేయి లేకపోతేటి, కొన ఊపిరితో ఉన్నా సరే దేవుడు మందిరానికి రావాలంతే. దేవుడికి స్తోత్రం. ఆగిపోతే దేవుడు కృప కలిగినోడు కాబట్టి, కృపాకాలంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఏమీ జరగదు. మీకు రాదు, బాగానే ఉన్నాం కదా, రోజులు వెళ్ళిపోతున్నాయి కదా అనుకుంటారు. కానీ ఒక రోజు వస్తుంది గడ్డు కాలం, ఒక రోజు వస్తుంది తీర్పు, ఒక రోజు వస్తుంది వేరుపరిచే రోజు, ఒక రోజు వస్తుంది గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచే రోజు. నీ వాక్యం వింటున్నావు కాబట్టి, వాక్యం చదువుతున్నావు కాబట్టి, గొల్లవాడు ఏరుపరిచినప్పుడు నువ్వు అటువైపుకి వెళ్తావో ఇటువైపుకి వెళ్తావు, నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. నీకు ఆ మనస్సాక్షి ఉందిగా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఒక వ్యక్తికి మనస్సాక్షి చాలా గొప్పది. ఎవడ మనస్సాక్షి వాడి నేరారోపణ చేయకుండా చూసుకోండి. నువ్వు ఎవడ మాట ఇన్నినైనకపోయినా మాత్రం నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. మనస్సాక్షిని చంపుకుని ఒకవేళ గనక మన రోజులు వెళ్ళగట్టితే ఇదే మనస్సాక్షి రేపొద్దున ప్రభు ఎదుట మన మీద నేరారోపణ చేస్తుంది తెలుసా. పక్కకొచ్చి ఈడు మన భాగోతమంతా చెప్తుంది మన మనస్సాక్షి. అరే నువ్వు నా మనస్సాక్షి కాదంటే, అవును నువ్వు చేసినన్ని చెప్తాను ప్రభు ఎదుట అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మొదటికి ఏంటి? చిన్న పిల్లలు మట్టలెట్టుకుని దేవుడిని ఆరాధన చేశారు. చంటి పిల్లలు ఆరాధన చేసే రోజు, శిష్యులు ఆరాధన చేశారు. తర్వాత హతసాక్షులుగా గావించబడ్డారు. మనము కూడా అదే మార్గంలో వెళ్ళాలి. ఆయన యెరూషలేములోనికి వచ్చే ఆ ప్రక్రియలో జరిగిందేంటి? కుంటోళ్ళని, నడ్డోళ్ళని, మోగోళ్ళందరినీ స్వస్థపరిచాడు. ఆయన యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినప్పుడు జరిగింది మరొక్కటేంటి? దేవాలయమును పవిత్రపరిచాడు. దేవాలయమును పరిశుద్ధపరిచాడు. అంటే ఈ దేహం అనే దేవాలయమును కనుక మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే, యథార్థంగా ఉంచుకోగలిగితే, నీ దేవుడు, నీ రాజు ఆయన నీలోనే నీతోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ చివరి దినాలలో, ఈ అంచె దినాలలో చాలా గడ్డు పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు పదే ఈ పరిస్థితి మనం చెబుతూ ఉన్నామంటే, అపవాది గడియ, చీకటి గడియ ఒకటి సంభవించబోతుంది. అందుకే పౌలు అంటాడు, తిమోతికి చెబుతూ అంటాడు, ఓ తిమోతి, నీవు సమయమందు అసమయమందు ప్రయాసపడు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, నేను దేవుని ఆరాధన చేస్తాను. రేపొద్దున దేవుని ఆరాధన చేయలేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు నీకు వస్తే, అయినా కానీ కుంటుకుంటూ నుంచుంటా కూడా నీకు ఓపిక లేకపోతే నువ్వు యథావిధిగానే దేవుడి సన్నిధిలో ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పాను కదా, అన్నీ బాగున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎవడైనా పట్టుకుంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోలేని పరిస్థితులు నీకు వచ్చినప్పుడు
దీన్ని ఇలాగే పట్టుకోగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు గనక చూడండి, వారు యోసన్నా జయం, రాజులకు రాజాదయం జయం, దేవుని పేరట వచ్చేవాడు స్తుతించబడును కాక అని ఆరాధించిన వారే ప్రభుని సిలువకు అప్పగించేశారు. ఏంటంట? ఆరాధించిన వారే ప్రభుని సిలువకు అప్పగించేశారు. ఆ సమూహంలో వీరు కలిసిపోయి సిలువేసే అన్నారు. నేను చెబుతున్న మాట ముగించేస్తున్నాను. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు ఆరాధన చేసిన మనము, దేవుని స్తుతించిన మనము, దేవుడి కొరకు సాక్షిగా బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న మనము, అన్నీ బాగున్నప్పుడు దేవుడి సన్నిధికి వచ్చిన మనము, అన్నీ బాగున్నప్పుడు దేవుడిని ఆరాధన చేస్తున్న మనము, ఒక రోజున వచ్చినప్పుడు గనక యేసయ్యను అప్పగించే వారిగా మనం ఉండకూడదు. అర్థమైందా? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నవారిగా మనం ఉండకూడదు. ఆయన మావాడు కాదు అన్నవాడిగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పనా? ఆయన మా రాజు, ఆయన నా దేవుడు, ఆయన ఎవరో తెలుసా? ఒరే బాబా, ఆయన ఎవరో తెలుసా? నేను ఇప్పటి వరకు చేసిన భక్తే ఆయన కోసం. అలా చెప్పాలి. నేను ఇప్పటి వరకు పాడిన పాటలన్నీ ఆయన కోసమే, నేను ఇప్పటి వరకు బోధించిన బోధంతా ఆయన కోసమే. ఆయన కొరకు ఇప్పటి వరకు ఎదురు చూస్తే ఆయన వదిలేమంటావా? ఆయన దేవుడు కాదని చెప్పమంటావా? ఆయన కొరకు చంపేస్తానంటే నేను బెదిరిపోతున్నా, నీ ఇష్టం. నేను ఇప్పటివరకు చేసిన భక్తే ఏంటి? ఆయన కోసం, ఆయన కలుసుకోవడం కోసం, నా రాజుని కలుసుకోవడం కోసం నేను ఇప్పటివరకు చేసిన భక్తి ఇప్పుడు వచ్చిన అవకాశం నేను ఎందుకు ఉపయోగించుకోవడం? నా ప్రభు నా కొరకు పరలోకంలో నిలబడి నాకు ఆహ్వానం పలుకుతాడు, నీ ఇష్టం వచ్చి చేసుకో అని అనగలమా? సెంటిమెంట్లు ఆ రోజున సెంటిమెంట్లు. ప్రభు కొరకు తెగింపు కలిగి నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తము లేనిది ఏది కూడా మన దగ్గర రాదని కూడా గుర్తుంచుకోండి. కానీ ప్రభు చిత్తమైతే మన సిద్ధపాటు కలిగి ఉండాలి. దావీదును లేపేయాలని సౌలు ఎన్నిసార్లు ప్లాన్ చేశాడు. ఈట ఇసిరితే పక్కన అంటాడు. దావీదు ఏమంటాడు? కాస్త తప్పను, లేకపోతే ఈట వచ్చి నాకు దిగిపోదును అంటాడు. దావీదు అంటాడంట, ఎడమ మాత్రమే, ఒక్కడుగే ఈట వచ్చి దిగిపోదును. ఎందుకు సౌలు నన్ను ఇలా చంపేత ప్రయత్నం చేస్తున్నావు అంటే దేవుడే తప్పించాడు. లేకపోతే సౌలు ఈటి ఇసరటంలో నేర్పరే, కానీ ఇందుకు ప్రభు తప్పించాడు. ఇప్పుడేం సరే దావీదు శత్రువులకు అప్పగించాడా? 40 సంవత్సరాలు. దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాక చనిపోయాడు. దావీదుకి ఎప్పుడు దావీదును తరిమిన శత్రువులు పరిశుద్ధ గ్రంథంలో నేను అనుకోండి ఎవరిని తరిముండరు. అవునా కదా? దావీదును తరిమిన శత్రువులు దావీదు పరిగెత్తినట్టు ఎవరో పరిగెత్తారు. కానీ దావీదు ఎప్పుడైనా ఎవరి చేతం చచ్చిపోడా? నిండు వృద్ధాప్యములకు వచ్చిన తర్వాత సమాధిలో పెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుడు అనుమతిస్తే నువ్వు ఒక స్టెఫన్ అవ్వచ్చు. అర్థమైందా? దేవుడు అనుమతిస్తే నువ్వు ఒక ప్రవీణ్ అవ్వచ్చు. దేవుడు అనుమతిస్తే ఏంటి, నువ్వు ఏదైనా క్రీస్తు కొరకు ప్రాణములు తృణాపాయంగించి ఒక బర్తలోమయో, మత్తయ్యో, పౌలో, యాకోబో, మిషనరీలు, విలియం కేరో, డేవిడ్ లింగిస్టనో, ఎవరో ఒకరు కావచ్చు. ప్రభు అనుమతిస్తే దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ఈ నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, మనందరం ప్రార్థన చేసుకుందాం.